చూడండి మిత్రులారా, ఇవన్నీ చిన్న రసాలు అంటారు. ఈ చిన్న రసాల్లో అన్నీ రాలిపోయినాయి. ఈ కవర్ కట్టిన కాయలు అంటారు. గాలి దుమ్ము వచ్చినా కొద్దిగా ఆగుతుంది, లేదనుకుంటే దోమలు మచ్చలు రాకుండా ఉంటాయి. మొత్తం ఇలా రాలిపోయినాయి. చాలా నష్టం వచ్చింది మా అన్నయ్యలకి. తోట దగ్గర 1,50,000 పెట్టుకున్నారు. ఒకసారి కోసారు. చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం పడిపోయినాయి. ఈ సంవత్సరం మా అన్నయ్యలకి తోట కొన్నారు కానీ నష్టమే, లాభం అయితే లేదు. ఇదే మామిడి తోట అంటారు. ఇవన్నీ చిన్న రసాలు. కాయ వచ్చి 10 రూపాయలు మినిమం ఉంటుంది, లేకపోతే 15 రూపాయలు ఉంటుంది. ఓకే గైస్ మామిడి తోటలోకి వచ్చాను. ఇదిగోండి, మామిడి తోటలో మొన్న గాలివాన వచ్చింది. మొత్తం కూడా రాలిపోయినాయి. మా అన్నయ్య వాళ్ళే తోట కొన్నారు. ఈ తోట అంతా కొన్నారు కానీ మొన్న గాలి దుమ్ము వర్షం రావడం వల్ల మొత్తం కాయలన్నీ పడిపోయినాయి, పాడైపోయినాయి కూడా. వీళ్ళంతా మా అన్నయ్య వాళ్ళ మనవాళ్ళు సెలవులు ఇచ్చారు, చక్కగా ఆడుకోవడానికి వచ్చారు తోటలో. ఓకే గాయస్, ఇదే జగనన్న బండి, నా సొంత బండి. చివరికి జగనన్న లేకపోవడం వల్ల మాకు కూడా ఈ పరిస్థితి వచ్చేసింది. గాయస్, మామిడికాయలు అమ్మడానికి వచ్చాం. మామిడికాయల మార్కెట్ విజయవాడ. ఇదిగోండి మార్కెట్. మామిడికాయలు అమ్మడానికి వచ్చాము గాయస్.